ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని అందరిని క్షేమంగా కాపాడి, మీ పని విషయమే తండ్రి మమ్మల్ని నిలబెడుతూ, మీ పనిలో తండ్రి మమ్మలను సజీవులుగా కొనసాగిస్తూ, మీ ఉన్నతమైన ఆలోచనలు తండ్రి తెలుసుకునేటువంటి చక్కటి జ్ఞానమును మా అందరికి మీరు ప్రసాదిస్తున్నందుకు మరొకసారి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలానే కొన్ని పరిస్థితులను బట్టి తండ్రి పాల్గొనలేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏది ఏమైనా మీ ఉన్నతమైన మాటలను నీ పిల్లలు వినినట్లు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ, చెప్పబడే ప్రతి మాటలోని మీ ఆలోచనను, మీ మనసును, మీ ఉద్దేశాలను గ్రహించే భాగ్యమును మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటూ, యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు పేరిట నా శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులరా, గతంలో మీకు ఒక మంచి పాఠాన్ని అందించాను. రక్తబంధాల మధ్య ఆత్మబంధం ఎందుకు అనే ఒక చక్కటి అవగాహనతో కూడినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాను. అలానే మరొకసారి దేవుని ద్వారా కలిగినటువంటి ఈ అవకాశంలో మీ అందరికి కూడా మరొక మంచి సందేశాన్ని అందించాలనే ఒక ఉద్దేశంతో మరొక టైటిల్‌తో లేదా మరొక సందేశంతో మీ ముందుకొచ్చాను. దాచబడని దేవుని సంకల్పం. దాచబడని దేవుని సంకల్పం. ఇది మీకు ముందుగానే ప్రకటింపబడినటువంటి ఒక చక్కటి సారాంశంతో కూడుకున్నటువంటి సందేశం ఇది. దీనిని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది. మరి ముఖ్యంగా ప్రతి క్రైస్తవుడికి ఉంది అనే సంగతి మనం మర్చిపోకూడదు. ఏంటి దాచబడిన దేవుని సంకల్పం? ముఖ్యంగా అపోస్తలుడైన పౌలు గారు తాను ప్రకటించినటువంటి జ్ఞానాన్ని గురించి, తాను ప్రకటిస్తున్నటువంటి సువార్తను గురించి మనం వింటున్నప్పుడు, జాగ్రత్తగా చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను ఆయన చెప్పడం, ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ఆయన పలికినటువంటి ప్రతి మాట వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం దాగి ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అందుకే మీకిచ్చేటువంటి టైటిల్స్‌లో బైబిల్‌లో ఉన్న విషయాన్నే దానినే టైటిల్‌గా మలిచి మీకిస్తుంటాం. బైబిల్‌లో ఉన్న సందర్భమే. బైబిల్‌లో రాయబడినటువంటి లేఖనమే. దానినే ఒక టైటిల్‌గా వినేవారికి అర్థమయ్యే భాషలో దానిని ఉపయోగించి అందిస్తూ ఉంటాం. అందుకే ఈరోజు ఒక చక్కటి పాఠం. నిజంగా పౌలు గారి గురించి మనం చదువుతున్నప్పుడు క్రీస్తు విషయమై, దేవుని పని విషయమై ఆయన పోరాడినటువంటి పోరాటాలు కావచ్చు, ఆయన చేసినటువంటి పని కావచ్చు, సువార్త ప్రకటించుటలో ఆయన పొందినటువంటి శ్రమలు కావచ్చు, అవమానాలు కావచ్చు. వీటన్నిటిని మనం చదువుతున్నప్పుడు ఎందుకు పౌలు గారు ఇంతగా శ్రమించవలసిన అవసరత ఏర్పడుతుంది? ఎందుకు ఇంతగా పౌలు గారు శ్రమ పడుతున్నాడు? తనకేమర్థమైంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, తన ప్రయాసం అంతా కూడా ఎందుకు అంటే పౌలు గారు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాడు. తనకున్నటువంటి ఆలోచనలో, తనకున్నటువంటి జ్ఞానంతో తను అర్థం చేసుకున్నటువంటి సంగతిని బట్టి
తను ఎంతగానో సువార్త విషయంలో, క్రీస్తు విషయంలో శ్రమ పడినట్టుగా మనకు కనబడుతుంటుంది. నిజంగా ఆయన సువార్త యాత్రలో తను చెప్పినటువంటి ఒక మాటను ఇప్పుడు మనం జాగ్రత్తగా చదవగలిగితే, ఏ మాటను ఆయన చెప్పాడు, ఏ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోమన్నాడు, ఏ మాటను ఎవరికి చెప్పుతున్నాడు, ఇది మనకు చాలా అవసరం. ఎందుకనంటే, పౌలు గారిని ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు సమాజానికి, అది ఇంటింట కావచ్చు, సమాజంలో కావచ్చు, ఏది ప్రయోజనకరమో దానిని తెలుపకుండగా ఆయన ఉండలేకపోయాడు. ఏది ప్రయోజనకరం? ఏది అవసరం? వ్యక్తిగత జీవితానికి ఏదవసరం? కుటుంబానికి ఏదవసరం? సంఘానికి ఏదవసరం? సంఘాన్ని నడిపించేటువంటి నాయకులుగా ఉన్న వారికి ఏమవసరం? ఇది ప్రతీది కూడా ఆయన విడగొడుతూ చెప్పినటువంటి సందర్భాల్లో ఉన్నటువంటి మాటలివన్నీ. నిజంగా పౌలు గారు సువార్త యాత్రలో తను తెలుసుకున్న లేదా దేవుడు తనకు చెప్పుతున్నటువంటి ప్రతి మాట సమాజానికి చెప్తూ, అది కుటుంబాలకు గాని, వ్యక్తిగత జీవితాలకు గాని, సంఘానికి కానీ ఏది ప్రయోజనకరమో దాన్ని ఎక్కడ కూడా ఆయన దాచుకోలేదు. చెపుతున్నాడు. చెప్పాడు. అలా చెపుతున్నటువంటి ఒక సందర్భంలో పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి చెప్పేటువంటి ఒక మంచి మాటను మనం చూడగలిగితే, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనంలో మరి దయచేసి నా మనవి మీరు ఆలోచించండి. ఆ రెఫరెన్స్ నేను చెప్తాను. ఒకసారి చెప్తాను, రెండోసారి చెప్తాను. మూడోసారి నేనే చదువుతాను. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా, నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా తెలియచేస్తున్నాను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనం. మీకు ఈ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలు మీకు అర్థం కావాలంటే, ఆ ప్రారంభం నుంచి మీరు చదువుకుంటే అర్థమవుతుంటాయి. మరి ముఖ్యంగా 27వ వచనం. ఇది ఎవరిని ఉద్దేశించి, ఎవరి కొరకు పౌలు గారు చెప్తున్నారు అనేది మనకు అర్థం కావాలనంటే, మీరు 17వ వచనం నుంచి చదువుకోండి. 17వ వచనం నుంచి మీరు చదువుకుంటున్నప్పుడు, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి, సంఘపు పెద్దలను పిలిపించెను. అంటే ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు పెద్దలను పిలిపించి, వారికి చెప్పుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట. ఏంటి ఆ మాటంటే, 27వ వచనంలో ఉన్నటువంటి మాట చదువుతున్నప్పుడు, పౌలు గారు నిజంగా ఎంత మహాజ్ఞాని. తనకు దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానం ఎంత గొప్పది. అందుకే పౌలు గారు సమాజంలో నిలబడి నిజంగా తనకున్నటువంటి జ్ఞానాన్ని చెపుతూ, ఆ పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నామనే పదాన్ని ఆయన ఉపయోగించాడు. అంటే లోకంలో ఏ విషయంలోనైనా నేనొక పరిపూర్ణత కలిగిన వాడనని మనిషి చెప్పుకుంటే, దానికి మించినటువంటి జ్ఞానాన్ని పౌలు గారు ఆ రోజు సమాజానికి చెప్పాడు. అలానే ఆ రోజే కాదు, ఈ రోజు కూడా. ఏ తరములోనైనా బైబిల్ మాత్రం ఉన్నతంగా నిలబడుతుంది. బైబిల్ మాత్రమే సమాజానికి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని గాని, సంపూర్ణమైనటువంటి ప్రేమను కానీ, సంపూర్ణమైనటువంటి పనులు కానీ చేయగలుగుతుంది. అది బైబిల్‌కు మాత్రమే, దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి పని. అలా సంపూర్ణమైనటువంటి ఒక విషయాన్ని, ఎందుకంటే లోకానికి ఏ విషయంలో కూడా ఒక క్లారిటీ ఉండదు. ఒక క్లారిటీ అనేది, ఒక చక్కటి సమాధానం అనేది ఇవ్వగలిగేటువంటి పుస్తకం లేదా దేవుడి మనసు బైబిలు. అలా ఇచ్చేటువంటి ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతూ 27వ వచనంలో ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలను పిలిపించి చెప్తున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా వినండి. సంఘ పెద్దలను పిలిపించాడు. ఆ పెద్దవాళ్ళకి చెప్తున్నటువంటి మాట అంటే వాళ్ళకెందుకు చెప్పాడు? సంఘానికి చెప్పాలి గదా! వాళ్ళకే ఉంటది బాధ్యత ఎక్కువగా. అలా చెప్తున్నటువంటి మాటేంటంటే, దేవుని సంకల్పమంతయు, ఆ మాట చూడండి. పౌలు గారు ఆ మాట ఎంత చక్కగా అర్థమయ్యే భాషలో ఉపయోగిస్తున్నాడంటే, 20వ అధ్యాయ అపోస్తల కార్యాలు 27 వచనంలో, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు. మీకిచ్చిన టైటిల్ కూడా ఇదే. దేవుని సంకల్పమంతయు మీకు చెప్పేసాను అన్నాడు చూడండి. అంటే దేవుని సంకల్పమంతయు ఏమీయు దాచుకోకుండగా పౌలు గారు ఎఫెసులో ఉన్నటువంటి పెద్దవారికి మాత్రమే కాకుండా ఆనాడు ఉన్నటువంటి సమాజానికి ఆయన చెప్పాడు. కానీ మరి ముఖ్యంగా విషయం ఏంటంటే, ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలకు చెప్పేసాడు. ఇంకా చెప్పాలంటే
ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులైన వారందరికి కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి దేవుని సంకల్పం అంతా కూడా పౌలు గారు చెప్పేసాడు. నిజంగా ఎఫెసీలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే, దేవుని సంకల్పం అంతా కూడా వాళ్ళు తెలుసుకున్నారు. దేని విషయంలో? ఏవండి పుట్టుక విషయంలో కావచ్చు, జీవించే విషయంలో కావచ్చు, సమాజంలో ఉండే విషయాల గురించి కావచ్చు, ఇలా ప్రతీది కూడా. ఇక్కడ విషయం ఏంటంటే అసలు దేవుని సంకల్పం అనేది ఎక్కువగా మనం దేని విషయంలో ఉపయోగిస్తామంటే, కేవలం ఎక్కువగా పుట్టుక విషయంలోనే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ పుట్టుక విషయంలో మాత్రమే కాదు దేవుని సంకల్పం. దేవుని సంకల్పం అనేది పుట్టుకలో మాత్రమే కాదు అని చెప్పడానికి పౌలు గారు ఎఫెసులో ఉన్న వారికి చెప్తున్నాడనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఆ విషయం మనకు కావాలి. ఏ విషయం? దేవుని సంకల్పం అంతా ఎఫెసులో ఉన్న వారికి చెప్పేసాడు గదా! ఇప్పుడు ఎఫెసీలో ఉన్న వారికి దేవుని సంకల్పం అంతా చెప్పాడు అనంటే, అది మనకెక్కడ అర్థమవుతుంది? ఎక్కడుంది ఆ విషయం అంతా అంటే, మనం అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలోనికి వెళితే, అక్కడ ఇంచుమించు ఎక్కువ శాతం దేవుని సంకల్పాన్ని అక్కడ చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. అలానే మీరు కేవలం ఒక ఎఫెసీ పత్రికలోనే ఉందా అండి అని మీరు అనుకోకండి. పౌలు గారు రాసినటువంటి పుస్తకాలలో ఉంది. యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో ఉంది. ఏవండి మిగతా అపోస్తులు రాసినటువంటి పుస్తకాలలో ఆయన సంకల్పం ఉంది. ఒక మాటగా చెప్పాలంటే బైబిల్‌లో మొత్తం గూడా ఆయన సంకల్పమే ఉంది. 66 పుస్తకాలలో ఆయన సంకల్పం ఉంది. ఆయన మనసుంది. ఆయన ఉద్దేశాలున్నాయి. ఆయన ఆలోచనలున్నాయి. ఆయన ప్రణాళికలున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చదివేటువంటి మాటను బట్టి మనం వెళుతున్నాం. మనం ఏ మాట అయితే మనం ఇక్కడ చదువుకున్నామో దేవుని సంకల్పం అంతయు ఏమీ దాచుకొనకుండగా అంతా చెప్పేసాడని చెప్పేసాడు. అయితే దేవుని సంకల్పం అంతా ఎఫెసీ పట్టణంలో ఉన్న వారికి దాదాపుగా చెప్పుంటాడు. ఎలా చెప్పాడు? ఏం చెప్పాడు? ఏం చెప్తున్నాడు? ఇది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మిమ్మల్ని ఎఫెసీ పత్రికలోకి తీసుకువెళ్తాను జాగ్రత్తగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయంలోని చివరి వచనం వరకు ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మీకు తెలియచేస్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక అనగానే మనకు అందులో 6 అధ్యాయాలు కనపడతాయి. ఈ 6 అధ్యాయాలలో దేవుని సంకల్పం అనేది ఎక్కువ శాతంగా చెప్తున్నాడాయన. అందుకే దేవుని సంకల్పం అంతయు చెప్పాను అని చెప్పే ఆ మాటలో ఇంతకు పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి దేవుని సంకల్పం ఏంటనంటే ఒక్కొక్కటి చెప్తుంటాడాయన. అందులో ఒక్కొక్కటి ఏంటనంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచనాలు కలిసుంటాయి. ఇది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచనాలు కలిసుంటాయి. ఇవి చదువుతాను జాగ్రత్తగా వినండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఏం చెప్పాడు ఇక్కడ పౌలు గారు? జన్మల గురించి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఈ జీవితాన్ని ఇవ్వడానికి వెనకాల జరిగినటువంటి పని లేదా దేవుడు పడినటువంటి కష్టం. ఈరోజు మనం ఈ భూమి మీదకి రావడానికి ఏవండి మన తండ్రి కష్టం, మన తల్లి కష్టం ఉందని అనుకుంటే అది మాత్రమే ఈరోజు మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ దానికి మించినటువంటి ఒక ఆయన ఉన్నాడు దేవుడు. ఆయన పడిన కష్టం ఈరోజు సమాజానికి ఎక్కువగా తెలీదు. ఎవరు కూడా చెప్పరు. కానీ చెప్పాలి. నిజంగా మనం కావాలనుకున్నటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది ఎప్పటిది? ఏ రోజు ఆయన కోరుకున్నాడు? ఇది మనం ఆలోచిస్తున్నప్పుడు జగత్తు పునాది వేయబడక మునుపే మనం కావాలని దేవుడు కోరుకున్నాడు. అంటే ఇది పుట్టుక గురించి చూడండి. ఆ పుట్టుకలో మనం ఎలా ఉండాలి అనుకున్నాడు మరలా ఆయన?
ఎలా ఉండాలనుకున్నాడట? నిజంగా జగత్తు పునాది వేయబడక మునుపే మనం ఎలా ఉండాలో కూడా కోరుకున్నాడు చూడండి ఆయన. ఎలా ఉండాలన్నాడట? పరిశుద్ధులమును. అంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధులం, నిర్దోషులం. అంటే పరిశుద్ధులుగా ఉండవలసిన వారుగానే దేవుడు మనకు జన్మనిచ్చాడు. నిజమే కదా! అంటే మనం పరిశుద్ధులమా? పరిశుద్ధులుగా ఉండాలని ఇచ్చాడా? అవును. నిజంగా ఒకటి మనం ఆలోచిస్తే అండి, మనకు జన్మనిచ్చినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు. మీరు పాత నిబంధన కాలం అంతా చదువుతున్నప్పుడు ఎక్కువగా ఉపయోగించేటువంటి పదాలేంటి? ఆయన పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు. అలానే దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నప్పుడు గూడా, యెహోవా పరిశుద్ధుడనే గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా పాత నిబంధన కాలంలో గూడా పరిశుద్ధుడు అనే పదాలు మనకు ఎక్కువగా కనబడుతుంటాయి. అంటే ఆయన పరిశుద్ధుడు. అలానే ఆయన గర్భవాసమున పుట్టినటువంటి పిల్లలంగా మనమంతా కూడా ఎలా ఉండాలనుకున్నాడు అంటే, పరిశుద్ధులమును, నిర్దోషములై ఉండాలి. నిర్దోషులుగా. అంటే ఇది మానవ జన్మ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. కానీ విషయం ఏంటంటే, దేవుడు ప్రణాళికలో మాత్రం ఉంది. ఎందుకంటే ఒకటి మీరు ఆలోచించి పుట్టుక అనే దాని గురించి మాట్లాడుతుంటే చాలా విషయాలుంటాయి. పుట్టుక గురించి బైబిల్ మాట్లాడినంతగా ఇక ఈ ప్రపంచంలో ఏ పుస్తకం మాట్లాడలేదు, మాట్లాడలేదు కూడా. పుట్టుక గురించి ఒక క్లారిటీ అనేది, ఒక పరిపూర్ణత విషయాన్ని ఇవ్వగలిగింది ప్రపంచంలో ఎవరునంటే ఒక బైబిల్ మాత్రమే. ఆ బైబిల్ చదివేటువంటి క్రైస్తవుడు మాత్రమే ఇవ్వగలడు. పుట్టుకను గురించి. అంత గొప్పగా బైబిలు ఆ పుట్టుకను గురించి చెప్పింది. ఎందుకనంటే, ఆ పుట్టుక ఎప్పటిదని చెప్తున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు. ఏవండీ ఒకటి మీరు ఆలోచించండి. ఈరోజు శాస్త్ర ప్రకారంగా మనం ఆలోచిస్తే, ఈ సృష్టి పుట్టి ఎంత కాలమైంది అని ఈ శాస్త్రాన్ని అడిగితే, శాస్త్రం అంచనా ప్రకారం అండి వాస్తవానికి అది వాస్తవం కాదు. అంచనా వేసినటువంటి విషయాల గురించి చెప్తున్నాను. వాళ్ళు అంచనా ఏశారు. ఏవండీ ఈ సృష్టి పుట్టి ఇప్పటికి 1500,00,00,000 సంవత్సరాలయిందని జెప్తున్నారు. ఈ సృష్టి పుట్టి 1500,00,00,000 సంవత్సరాలు. అంటే మనం అనుభవించేటువంటి సూర్యుడు, మనకు వెన్నెలనిచ్చేటువంటి ఆ చంద్రుడు, ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, అంటే భూమి, ఆకాశం ఈటి మధ్యన ఉన్నటువంటి సమస్తం ఇవన్నీ పుట్టి 1500,00,00,000 సంవత్సరాలయింది. ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే 1500,00,000 సంవత్సరాల క్రితమే మనల్ని కావాలనుకున్న ఆలోచన దేవుని ప్రణాళిక అదే. అంటే అప్పుడే ఎలా అనుకున్నాడు? నేను సృష్టిని చేయాలి. సృష్టిలో సమస్తాన్ని చేయాలి. ఆ సమస్తంలో నా పిల్లలకు ఒక శరీరాన్నివ్వాలి. ఆ శరీరంలో నాలో నుండి అనగా పరమాత్మలో నుండి విడదీసినటువంటి జీవాత్మను ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాలి. అలా భూమి మీద మానవ జన్మ అనేది జరగాలి అని ఒక ప్రణాళిక ఆయన వేసుకున్నాడు. దాని కొరకు ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు తెలుసు. 6 దినాలు కష్టపడ్డాడు. ఆ 6 దినాలలో ఆయన చేయనిదంటూ ఏమీ లేదు. ఎన్నో చేశాడు మనిషి కొరకు. మానవ శరీరానికి ఏది అవసరమో వాటన్నిటిని కూడా ఆయన చేసినట్టుగా మనకు ఆదికాండం మొదటి అధ్యాయం మనకు కనబడుతుంటుంది. 6 దినాల కష్టం. ఏది అవసరమో, ఎంత వరకు అవసరమో, ఇది ప్రతిదీ ఆలోచించాడు. ప్రతిదీ ఈ ప్రకృతిలో ఆయన పెట్టాడు. అందుకనేనండి మనిషికి అవసరమైనది ప్రతిదీ దేవుడు పెట్టేసాడు. ఇక పలానిది దేవుడు చేయలేదు అనటానికి ఇంకేమి కూడా లేదు. అన్నీ చేశాడాయన. అన్నీ మన కొరకు పెట్టాడు. అంటే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని ప్రణాళిక ఏంటంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. నిర్దోషులుగా ఉండాలనేది ఆయన ప్రణాళిక. కానీ ఒకటి మనం ఆలోచిద్దామండి. పుట్టిన ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు పవిత్రుడే. కానీ ఎదిగే కొద్దీ మనిషి ఏమైపోయాడు? పాపైపోయాడు. అంటే ఎందుకు పాపానికి బానిస అయిపోయాడు? ఎందుకు పాపం అంటే మనిషి ఎక్కువగా ఆశిస్తున్నాడు? అంటే మనిషి ఎక్కువగా పాపం చేయాలి, పాపంలో ఉండాలని ఈ తలంపులు. ఇలా చేసి పవిత్రమైన తన జీవితాన్ని అపవిత్రం చేసుకుంటున్నటువంటి సందర్భాలు మనకు ఎక్కువగా కనపడతాయి. అందుకే మనిషి మంచి కంటే చెడుకు దగ్గరవుతుంటాడు. ఏవండీ భక్తి కంటే భక్తిహీనతకు ఎక్కువగా దగ్గరవుతుంటాడు. నీతి కంటే అవినీతికి ఎక్కువగా దగ్గరవుతుంటాడు. అంటే మంచి అనే దానికి మనిషి ఎప్పుడు దూరంగానే బ్రతుకుతూ ఉంటాడు. దేవుని ప్రణాళిక ప్రకారంగా ఆయన యేసుకున్న ఆలోచన ప్రకారంగా జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన కోరుకున్నాడు మనకొక శరీరాన్ని ఇవ్వాలని. మనకి ఏ శరీరాన్ని ఇవ్వాలో కూడా అప్పుడే చెక్కుకున్నాడాయన. అందుకనే మనం యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు అరచేతిలో ఆయన మనల్ని చెక్కుకున్న అనే సందర్భం కనబడుతుంటది.
ఎక్కడ చెప్పుకున్నాడట? అరచేతిలో. ఎప్పుడు? నీకు ఏ రూపం ఇవ్వాలో అప్పుడు ఆయన చెక్కేసుకున్నాడు. అదే మనకి ఇచ్చాడు ఇప్పుడు. అంటే మానవ జన్మను గురించి చెప్తున్నాడు చూడండి. పుట్టుక గురించి చెప్పాడు. కానీ పుట్టిన మనిషి చెడిపోయాడు. మీరు మొదటి అధ్యాయంలో ఈ ఎఫెసీ పత్రికలో 6 అధ్యాయాలలో కూడా ఒక చక్కటి వివరణ నేను మీకు చెప్తాను. మొదటి అధ్యాయం అనగానే పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనిషి యొక్క పుట్టుకను గురించి దేవుడు వేసుకున్నటువంటి ఆ సంకల్పం, ఆ ప్రణాళిక అనేది ఎప్పటిది? ఈనాటిది కాదు. ఎన్నో వందల కోట్ల సంవత్సరాల క్రితమే అది దేవుని యొక్క ప్రణాళిక పుట్టుకను గురించి. అలానే పుట్టిన మనిషి ఏమైపోయాడు? ఆయన పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకున్నాడు. నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ పుట్టిన మనిషి ఏమయ్యాడు అనే దాని గురించి చెప్పేదే రెండవ అధ్యాయం. మొదటి అధ్యాయమేమో పుట్టుక గురించి చెప్తుంటది. ఆ పుట్టుకలో మనిషి ఎంత పవిత్రుడిగా ఉండాలో, ఎలా నిర్దోషుడిగా ఉండాలో ఆ విషయాలు చెప్తుంటాడు. ఇక రెండవ అధ్యాయానికొచ్చేసరికి పుట్టుకలో పవిత్రతను కోల్పోయినటువంటి మనిషి జీవితాన్ని చూపిస్తుంటాడక్కడ. అది జ్ఞాపకం చేస్తూ రెండవ అధ్యాయం ప్రారంభ వచనం నుంచే మాట్లాడుతుంటాడు చూడండి. అది జాగ్రత్తగా మనం చదువుదాం. నేను అధ్యాయాలను విడగొడుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మొదటి అధ్యాయం అనగానే మీరు రాసేసుకోండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం అనగానే అందులో మనిషి యొక్క పుట్టుకను దేవుడు ఎప్పుడు కావాలనుకున్నాడో సందర్భాన్ని చెప్తున్నాడు. అలా పుట్టే మనిషి ఎలా ఉండాలో కూడా చెప్పాడు. అయితే పుట్టిన మనిషి ఏమైపోయాడు అనే సందర్భాన్ని రెండవ అధ్యాయంలో చెప్తున్నాడు. అంటే మనిషి పవిత్రతను కోల్పోయాడు. అది చెబుతూ ఎఫెసీ పత్రిక రెండవ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి చదువుతాను. మీరు జాగ్రత్తగా చూడండి, వినండి, ఆలోచించండి. మనిషి ఏమైపోయాడంటే తన పవిత్రతను కోల్పోయాడని చెప్తున్నాడు. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మనిషి ఏమైపోయాడట? మనిషి ఎలాంటి జీవితంలోనికి అడుగుపెట్టాడు? పవిత్రమైన జీవితాన్ని కోల్పోయిన మనిషి ఎలాంటి జీవితంలోనికి అడుగుపెట్టాడంటే అపరాధాలు, పాపాలు ఇవి చేయడం వలన మనిషి ఏమైపోయాడంటే చచ్చిపోయాడు. అంటే భౌతికంగా బ్రతికుండొచ్చు. కానీ ఆత్మీయంగా దేవుని దృష్టికి ఎప్పుడో చచ్చిపోయాడు. అంటే పవిత్రమైన జీవితాన్ని మనిషి ఏం చేసుకున్నాడు అనంటే అపవిత్రం చేసుకున్నాడు. పవిత్రమైన జీవితాన్ని అపవిత్రం చేసుకున్నాడు. ఇలా ప్రపంచంలో అందరూ కూడా అలానే ఉంటారండి. అంటే మనిషి పాపానికి దగ్గరవుతున్నాడు. అంటే మనిషి పాపిగా మారిపోయాడు. పాపంలోనే బ్రతుకుతున్నాడు అనే సందర్భం. మనిషి తన పవిత్రతను కోల్పోయాడనే సందర్భాన్ని చెప్తున్నాడు. అందుకే ఆయన మాట్లాడుతూ మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉన్నారు. చచ్చిపోయారు. నిజమేనండి. చచ్చిపోయావా? చచ్చిపోయాం. చచ్చిపోయి మనం ఎలా బ్రతుకుతున్నామంటే దేవునికి దగ్గరగా కాకుండా అపవాదికి దగ్గరగా బ్రతుకుతున్న సందర్భాలు మనకు కనబడతాయి. కిందకొచ్చేసరికి రెండవ వచనంలో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి మారుస్తున్నాను అంటున్నాడు ఆయన. నిజమే. మనిషి అపవిత్రుడైపోయాడు. మనిషి పాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనిషి పాపంలో ఉన్నాడు. అంటే పవిత్రమైన జీవితానికి మనిషి అపవిత్రం అనే కార్యక్రమాలను అంటగట్టేశాడు. అంటే మనిషి జీవితం అపవిత్రం అయిపోయింది. అలానే అపవిత్రం అయిపోయిందని చెప్పేసి దేవుడు వెంటనే వదిలేసుకుంటాడా? పోనీ వెంటనే ఏమైనా వదిలేసాడా ఆయన? ఏవండీ ఒకటి మీరు ఆలోచించండి. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు ఎక్కడ చూసినా ఎక్కువగా నీళ్లు ఉండడం, గుంటలలో ఉండిపోవడం, ఎక్కువగా రోడ్లు కానీ, ఇల్లులు కానీ, ఆ ఇంటి ముందు ప్రదేశాలు గాని ఎక్కువగా బురదతో నిండుకుపోతుంటాయి. బురద. అందుకనే చూడండి మన వెహికల్స్ గాని, బైక్ గాని, కారు గానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. ఏవండీ వేసవి కాలంలో ఉన్నట్టు వర్షాకాలంలో ఉంటాయా? ఉండవు. ఏవండీ వర్షాకాలంలో మన పిల్లలు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వారికి ఎక్కడైనా బురద అంటినట్టుగా ఉంటే తల్లిగా ఏం చేస్తారు వెంటనే? వారు శుభ్రం చేసుకొని, వారి బట్టలు శుభ్రం చేసి వాళ్ళని ఇంట్లోకి తీసుకుంటారు. దేవుడు కూడా తన ప్రణాళిక ఏంటంటే పాపం చేశారు కదా అని విడిచిపెట్టడాయన. పాపం చేశారు కనుక వీళ్ళతో నాకు పని లేదు అని అనుకోడాయన. ఏమన్నా అలా అనుకుంటే పాపం చేశారు కదా ఇంక వీళ్ళతో నాకు ఏంటి అని అనుకుంటే పాపం చేసిన వెంటనే అవ్వను చంపేయాలి.
పాపం చేసిన వెంటనే ఆదాముని చంపేయాలి. కానీ చంపేయలేదు. దానికొక మరొక ప్రణాళిక వేసుకున్నాడాయన. అలాని ఇక్కడ పాపం చేశారు కదా మనుషులంతా అని చెప్పేసి వదిలేసుకోవాలనే ఆలోచన ఆయనకు లేదు. అందుకే వెంటనే ఆయన చేసినటువంటి పనేంటంటే, 4 వచనంలో చూడగలిగితే, 4 వచనంలో చెప్తున్నాడు చూడు. అంటే పాపం చేశారు. ఆ పాపముల చేత చచ్చిపోయారు. కానీ చచ్చిపోయినటువంటి వారిని మళ్ళా బ్రతికించే ప్రయత్నం చేస్తున్నాడండి. ఏంటనంటే, అయినను ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4 వచనం, 5 వచనం చదువుతాను చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ అన్న పదాన్ని ఉపయోగించాడు చూడండి అక్కడ. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఈ రెండవ అధ్యాయం అనగానే మీకు మొదటి అధ్యాయం అనగానే ఏం కనిపించాలి అక్కడ? మొదటి అధ్యాయం అంటే మానవ పుట్టుకను గురించి దేవుడు వేసుకున్నటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళికలో మనం ఎంత ముందుగా ఆయన కోరుకున్నాడో జగత్తు పునాది వేయబడక మునిపే కావాలనుకున్నాడు. ఎలా కావాలనుకున్నాడు? పరిశుద్ధులముగా, నిర్దోషులముగా. రెండవ అధ్యాయంలో మనిషి పాపం చేశాడు. కానీ పాపం చేసిన మనిషిని దేవుడు కాపాడుకోవడానికి ఎవరిని పెట్టాడు? క్రీస్తుని. అందుకే దేవుని మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే మనల్ని బ్రతికించాడు. పాపాల చేత చచ్చిపోయామా? చచ్చిపోయాం. అపరాధాల చేత చచ్చిపోయామా? చచ్చిపోయాం. చచ్చిపోయిన మనలను ఆయన క్రీస్తు ద్వారా బ్రతికించాడు చూడండి. అంటే మన పాపాలను ఆయన ఏం చేస్తున్నాడు? కడుగుతున్నాడు. ఎలా కడుగుతున్నాడు? క్రీస్తు రక్తము చేత. క్రీస్తు రక్తంలో మన పాపాలను కడుగుతున్నాడాయన. అందుకే ఆ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 7వ వచనంలో ఈ సందర్భాన్ని మాట్లాడుతుంటాడు చూడండి. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో చివరి భాగంలో చెప్తున్నాడు. చివరి భాగంలో మాట్లాడుతూ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో చివరి మాటలు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అంటే భూమి మీద శరీరంలో ఉండి మనం చేసినటువంటి ప్రతి పాపానికి, ప్రతి అపరాధమునకు క్షమాపణ ఎక్కడ మనకు దొరుకుతుందనంటే ఆయన చెప్పినటువంటి మాట క్రీస్తు రక్తం. అంటే పవిత్రమైనటువంటి క్రీస్తు రక్తమే పాపము చేసినటువంటి మనందరి పాపాలను కడుగుతుంది. అందుకే ఇక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుని మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు చూడండి. పాపం చేసిన మనలను, మన పాపాలను తీసివేసి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించుకున్నాడు. అంటే మనిషిని బ్రతికించుకున్నాడు ఆత్మీయంగా. మనిషి యొక్క పాపాన్ని కడిగేశాడు క్రీస్తు రక్తం చేత. నిజమే కదండి. అంటే పాపం చేసిన మనల్ని ఆయన విడిచిపెట్టుకోకుండా క్రీస్తు రక్తము చేత మనల్ని కాపాడుకున్న సందర్భమే రెండవ అధ్యాయం. మొదటి అధ్యాయమేమో పుట్టుకను గురించి చెప్పినటువంటి అధ్యాయం. రెండవ అధ్యాయమేమో మనిషి పాపం చేశాడు. పాపం చేసిన మనిషిని దేవుడు కాపాడుకోవడానికి క్రీస్తు అనే ఒక ఆయనను, యేసు అనే ఒక ఆయనను, ఒక పవిత్రుని నిలబెట్టి ఆయన పవిత్రమైన రక్తము చేత మనల్ని పవిత్రులుగా చేశాడు అనేటువంటి సందర్భాన్ని చెప్పాడు. అంటే జాగ్రత్తగా మనం ఆలోచిస్తున్నప్పుడు రెండవ అధ్యాయంలో క్రీస్తులో మనం బ్రతికించుకున్నాడనే సందర్భం మనకు అర్థమవుతుంది. ఇక రెండవ అధ్యాయం దాటి మనం ముందుకు వెళితే మూడవ అధ్యాయం. ఈ మూడవ అధ్యాయం ఏదైతే ఉందో ఇది జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మొదటి అధ్యాయం ఇది మీకు ఎక్కువగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక ఎఫెసీ పత్రిక అనగానే మీకు చాలా అవగాహన వచ్చేస్తుంటది దీనిపైన. మొదటి అధ్యాయంలో పుట్టుకను గురించి చెప్పాడు. రెండో అధ్యాయంలో మనిషి పాపం చేశాడు. పాపం చేసిన మనిషిని పవిత్రుడిగా చేశాడు. అలా పవిత్రుడిగా చేసి వదిలేయలేదు మరలా దేవుడు. మరలా ఏం చేశాడు? మూడవ అధ్యాయం అనగానే సంఘంలోనికి తన కుమారుడైన క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని సంఘంలోనికి చేరుస్తున్నాడు. సంఘంలోనికి ప్రవేశపెడుతున్నాడు. మూడవ అధ్యాయం అనగానే సంఘములోనికి ప్రవేశపెట్టాడు. ఆ సంఘంలో ప్రవేశించిన మనం ఎంత గొప్పవాళ్ళం, ఆ సంఘానికి ఎంత జ్ఞానం ఉంది,
ఆ సంఘం ఈ లోకానికి ఏం చెప్పుతుంది? సంఘంలో మనకు దేవుని మహిమ ఎంతకాలం ఉంటుంది? సంఘంలో ఉంటున్నటువంటి మనం ఎలా ఉండాలి? ఈ విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నిజంగా సంఘం చాలా గొప్పదండి. చాలా మంది మాట్లాడుతూ అప్పుడప్పుడు ఏవండి సంఘం నాకేం చేసిందనే సందర్భాలు మాట్లాడుతూ ఉంటారు. సంఘం ఏం చేయటమే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? అంటే ఈ సందర్భాలు తెలీదు కొంతమందికి. తెలియకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాలుంటాయి. ఇప్పుడు సంఘం ఎంత గొప్పది అనే ఒక విషయం మనం ఆలోచిస్తే, సంఘం ఎంత గొప్పదో ఒక మంచి సందర్భాన్ని చెప్తుంది చూడండి. 3వ అధ్యాయం 8, 9 8, 11 వచనాలు కలిసుంటాయి ఇవన్నీ కూడా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8, 11 వచనాలు కలిసుంటాయి. సంఘం ఎంత గొప్పదో, ఆ సంఘంలోకి వెళ్ళిన మనం ఎంత గొప్పవారమో చెప్తున్నటువంటి సందర్భం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి దేవుడి ఉద్దేశ్యం ఏంటట? అందుకే అన్నాను కదండీ! అసలు ఈ లోకంలో ఒక సమస్యకు ఇది పరిష్కారం అని చెప్పడానికి బైబిల్ మాత్రమే చెప్తుంది. ఇంకెవరు కూడా చెప్పలేరు. ఏవండీ ఎగ్జాంపుల్‌గా ఒక విషయం చెప్తాను. మనిషి ఎలా పుట్టాడు అని ఈ ప్రపంచాన్ని అడిగితే, ఈ శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే ఏం చెప్తాడు చెప్పండి? మనిషి కోతి నుండి పుట్టాడని చెప్తాడు అంతే. అంటే మనిషి దగ్గర అసంపూర్ణమైనటువంటి జ్ఞానమే ఉంది. పేరుకి శాస్త్రం కావచ్చు. కానీ తప్పు జరిగినప్పుడు దాన్ని మనం తప్పుగానే చెప్పాలి గదండీ! తప్పుని తప్పుగానే జెప్పాలి. రైట్ అనుకుంటే రైట్ గానే చెప్తాం. అంటే మనిషి కోతి నుండి పుట్టాడనే సందర్భాన్ని జెప్పాడు. కానీ మనిషి కోతి నుండి కాదు. మనిషి దేవునికే పుట్టాడని జెప్పేటువంటి పుస్తకం ప్రపంచంలో ఏముంది జెప్పండి? బైబిలే కదా! అంటే అసంపూర్ణంలో ఏముంది? సైన్స్ ప్రపంచం ఉంది. కానీ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించేది ఏంటిది? బైబిలు. సంఘం. అంటే సంఘానికి ఎంత గొప్ప నిజంగా ఎంత గొప్ప స్థాయిలో సంఘాన్ని నిలబెట్టాడు చూడండాయన. ఆ సంఘంలో మనం ఉన్నామంటే అసలు నేను ఒక మాట అడుగుతాను. అసలు ప్రపంచం దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏం లేదండి. మనమే ప్రపంచానికి నేర్పించాలి. నిజంగా సంపూర్ణమైన జ్ఞానం విషయంలో మనకొస్తే ప్రపంచానికి మనమే నేర్పించాలి. ఎందుకంటే ప్రపంచం దగ్గర సరైనటువంటి సమాధానం లేదు. ఏవండీ ఒక క్లారిటీ అనేది లేదండి. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం 2012లో అసలు ప్రపంచాన్ని వణికించినటువంటి ఒక వార్త సమాజంలోకి వెళ్ళింది. 2012 డిసెంబర్ 21 యుగాంతం. ఏవండీ మీడియాలలో చెప్పినటువంటి విషయాలు మనకు తెలుసు. సినిమాలుగా వచ్చినటువంటి విషయాలు మనకు తెలుసు. అంటే ప్రపంచం అంతటిని కూడా కొన్ని నెలల పాటు వణికించినటువంటి సందర్భం ఇది. చాలా మందిలో భయం చచ్చిపోతామని. ఇక మనకంటూ కాలం లేదు. దగ్గరకొచ్చేస్తున్నాయి మన దినాలు. మనం చచ్చిపోతాం 2012 డిసెంబర్ 21 యుగాంతం జరిగిపోతుందని. కానీ బైబిల్ చెప్పినటువంటి సందర్భం ఏందంటే, ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చి నీకు తెలీదన్నాడు. సమయములను, కాలమును తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడనే సందర్భాలు మనకు కనబడుతుంటాయి. అంటే ముగింపు కాలం, సృష్టి యొక్క ముగింపు కాలం తెలీదు శాస్త్రానికి. కానీ దాన్ని ఎవరు జెప్పాలి? బైబిల్‌లో ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఎవరి రాక వలన విశ్వం నాశనం అయిపోతుంది? ఇవన్నీ చెప్పేదే బైబిలు. సంపూర్ణమైనటువంటి విషయాలు చెప్తాం. అంటే ఎవరు? సంఘం. సంఘం అంటే ఎవరు? అందరం. క్రీస్తు యొక్క శరీరం మనం అంతా ఎవరం? అవయవాలం. అంటే మనమంతా అవయవాలంగా క్రీస్తు శరీరంలో ఒక సంఘంగా సమాజానికి ఏమందించాలంటే జ్ఞానాన్ని అందించాలి. చూసారా? పాపం చేసిన మనల్ని విడిచిపెట్టక క్రీస్తు రక్తం చేత పవిత్రులుగా చేసుకున్నాడు 2వ అధ్యాయం. 3వ అధ్యాయం సంఘంలో మనల్ని చేర్చి మన గొప్ప స్థితి ఏంటో చూపిస్తున్నాడు. ఆ గొప్ప స్థితిని చూపించేటువంటి అధ్యాయమే 3వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయానికి మనం వస్తే 4వ అధ్యాయంలో ఒక మంచి విషయాన్ని చెప్తుంటాడు. 4వ అధ్యాయం అని ఏంటి? 4వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మళ్ళా చెప్తున్నాను. మొదటి అధ్యాయం అంటే పుట్టుకను గురించి చెప్పినటువంటి విషయాలు. ఆ పుట్టుకలో ఎలా ఉండాలో చెప్పినటువంటి విషయాలు మనకు మొదటి అధ్యాయంలో కనబడతాయి. రెండవ అధ్యాయం అనగానే మన పవిత్రతను కోల్పోయి అపవిత్రులుగా అయిపోయాం. అపవిత్రులుగా మనల్ని క్రీస్తు రక్తం చేత మనల్ని కడిగాడు, పవిత్రులుగా చేశాడు.
అలా పవిత్రలో చేసిన వాళ్ళు మనం విడిచిపెట్టకుండా 3వ అధ్యాయంలో సంఘంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు మనం సంఘంలో ప్రవేశించాం. సంఘంలో ఉంటున్నాం. సంఘంలో ప్రవేశించిన మనం ఎలా ఉండాలని చెప్పేదే 4వ అధ్యాయం. సంఘంలో ప్రవేశించిన మనం ఎలా ఉండాలి? సంఘంలో ప్రవేశించిన మనం ఎలా బ్రతకాలి? సంఘంలో ప్రవేశించిన మనం ఏటి యందు శ్రద్ధ చూపించాలి? ఇది మనకు చూపించేటువంటి 4వ అధ్యాయాల విషయాలు. కనుక 4వ అధ్యాయం విషయాల్లో సంఘంలో ప్రవేశించిన తర్వాత ఎలా ఉండాలి? వేటిని మనం కాపాడుకోవాలి? వేటిని చూపించాలి? అని చెప్పేటువంటి అధ్యాయమే 4వ అధ్యాయం. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం, 2వ వచనం, 3వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని సందర్భాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే సంఘంలో ప్రవేశించిన తర్వాత మనం వేటి యందు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాల గురించి మాట్లాడుతూ, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. మీకు ఈ విషయాన్ని నేను రక్త బంధాల మధ్య ఆత్మ బంధం ఎందుకన్నప్పుడు జ్ఞాపకం చేశాను ఇదే సందర్భాన్ని. అలా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక్కడ విషయం ఏంటంటే, సంఘంలో ప్రవేశించిన తర్వాత మనం కొన్నిటి యందు శ్రద్ధ. ఏంటి ఆ శ్రద్ధ అంటే, సమాధానమును బంధము చేత, ఏ బంధము? సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకడు సహించుకొనొచ్చు. అంటే సంఘంలో ప్రవేశించిన మనం ఏం చేయాలట? ఆత్మ కలిగించు ఐక్యతను మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకూడదు. అంటే సంఘానికి మనం ఎక్కడ కూడా దూరం కాకూడదు. సంఘంలో మనం ఒకరం ఇలా ప్రేమ చూపుకుంటూ ఉండాలి. ఐక్యతగా ఉండాలి అనేటువంటి ఆ పదాలను ఇందులో మనకు చెప్తూ ఉంటాడు. నిజమే. అంటే సంఘంలో ప్రవేశించిన తర్వాత మనం ఎలా ఉండాలనేటువంటి చెప్పేటువంటి సందర్భం. ఆ విషయమే 4వ అధ్యాయం. మీరు 4వ అధ్యాయం మొత్తం చదవండి. ఎలా ఉండాలి? ఎలా బ్రతకాలి? సమాజంలో ఎలా ఉండాలి? మనం మాట్లాడేటువంటి మాటలు మనం ఎలాంటి మాటలు పలకాలి? అనే విషయాల గురించి చెప్తూ ఉంటాడండి. ఆ సందర్భాన్ని మనం చదివితే ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం. 4వ అధ్యాయంలో మాట్లాడుతూ ఎక్కడ 25వ వచనంలో 25 29వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4:29 వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలు అంటే అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. అంటే దుర్భాష ఏది కూడా మన నోట రాకూడదు. అలా వస్తే ఏం జరుగుతుంది? అది చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అంటే మనలో భక్తి కనిపించకపోతే ఇవేవి లేక పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. ఇప్పుడు చెప్తున్నటువంటి మాట ఏంటి 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు. అంటే సంఘానికి కానీ, సంఘంలో ఉన్న మనకు గాని ఒక వృద్ధి, మనం ఫలించడం అనే విషయంలో ఎలా ఉండాలంటే, అనుకూల వచనమే మనం పలకాలే తప్ప, వేరే దుర్భాష ఏది కూడా మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వలన, మనలో భక్తి లేకపోవడం వలన, మన ప్రవర్తనలో తేడా ఉండటం వలన జరిగేటువంటి నష్టం ఏంటంటే, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడు. అంటే మనం మాట్లాడేటువంటి ఒక అబద్ధం, మనం మాట్లాడేటువంటి ఆ దుర్భాష, ఆ భక్తిని కోల్పోయినటువంటి మన అపవిత్రమైన ఆ ప్రవర్తన, మన భక్తిహీనత, ఇది దేవునిని ఏడ్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తున్నాడు. ఆయన ఏడ్చేటువంటి సందర్భాలను కూడా మనం తీసుకురాగలుగుతున్నాం అనంటే ఎలా ఉందో ఆలోచించండి ఒకసారి. అందుకే జాగ్రత్త అనే పదాలను ఉపయోగించాడు చూడండి. శ్రద్ధ అనే పదాలను ఉపయోగించాడు చూడండి. శ్రద్ధగా. అంటే సంఘంలో ప్రవేశించిన తర్వాత వేటిని కాపాడుకోవాలి? ఏం మాట్లాడకూడదు? ఈ వేటిని మనం మాట్లాడటం వలన దేవుడు దుఃఖిస్తాడు. వేటిని మనం మాట్లాడటం వలన, వేటిని చేయటం వలన దేవుడు సంతోషిస్తాడు. ఈ సందర్భాలను చెప్తుంది చూడండి. అంటే అర్థమవుతుంది కదా మీకు. మొదటి అధ్యాయం అనగానే మళ్ళా మేము ఫస్ట్‌కొస్తాం. అంటే ఒక అధ్యాయం ముగింపులోనికి వెళ్ళిపోయేసరికి మళ్ళా ప్రారంభం నుంచి నేను వస్తున్నాను. మొదటి అధ్యాయం అనగానే పుట్టుకను గురించి చెప్పేటువంటి సందర్భం. రెండోది అనగానే
ఆ పుట్టుక ఏదైతే ఉందో ఆ పవిత్రత మనం కోల్పోయాం. ఆ కోల్పోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ మీరు పాపులు, పోనీ మీరు పాపులైన నేను క్రీస్తు రక్తం చేత నేనేం చేశాను? కడిగాను. అని చెప్తూ మూడవ అధ్యాయానికి సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చిన తర్వాత నాలుగో అధ్యాయం ఎలా ఉండాలని చెప్పాడు. ఇప్పుడు ఐదవ అధ్యాయానికొస్తే, ఐదవ అధ్యాయంలో ఒక మంచి విషయం చెప్పాడు చూడండి. ఐదవ అధ్యాయంలో వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతూ ఎవరిని ముందు పెట్టాడో తెలుసండి పౌలు గారు? ఎవరి జీవితాన్ని ముందు పెట్టాడో జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఐదవ అధ్యాయం ప్రారంభ వచనం, రెండవ వచనం చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి అని ఎవరిని మనకు ముందు పెట్టాడు అనంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను, బలిగాను అర్పించుకొనెను. అంటే అప్పగించుకొనెను. చూసారా? అంటే ఒకవేళ మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి? మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా బ్రతకాలి అనే దాని గురించి మాట్లాడితే, క్రీస్తు జీవితాన్ని ముందు పెట్టాడు. యేసుక్రీస్తు వారు చూడండి ఎలా బ్రతికాడో. యేసుక్రీస్తు వారి జీవితం 33.5 సంవత్సరాలు. ఈ 33.5 సంవత్సరంలో తను బ్రతుకు ఎలా ఉందనంటే, అనేకులకు సువాసనగానే ఉంది. పరిమళ వాసన అన్నాడు. అంటే పరిమళ వాసన కంటే ఆయన జీవితంలో ఎక్కడ కూడా దేవునికి ఏమన్నా అయిష్టమైనది కనిపించలేదక్కడ. అందుకేనండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ పాపం లేని తన జీవితాన్ని ఆ ప్రపంచానికి పరిచయం చేస్తుంటాడు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు అనే పదాన్ని ఉపయోగించాడు చూడండి. అంటే పాపము లేని జీవితాన్ని గడిపిన వ్యక్తిగా, శక్తిగా క్రీస్తు మాత్రం మనకు కనబడుతున్నాడు. ఇలాంటి జీవితం, అలాంటి పరిమళ వాసన ఏవండి ఒక మాట మీరు ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో యేసుక్రీస్తు వారి జీవితం ఎంత మందిని ఆకర్షించింది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏవండీ సహజంగా ఆడవాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని పువ్వులు, రోజా పువ్వులు చూసారనుకోండి. అవి చూడగానే వెంటనే కన్ను వాళ్ళ వైపు వాటి వైపు వెళ్ళిపోతుంటారు. చూస్తూ ఉంటారు. అది చూసి ఎందుకు చూసారు? ఎందుకు కావాలనుకుంటారు? ఆకర్షించింది ఒక పువ్వు. అంటే పువ్వులు ఆకర్షిస్తూ ఉంటాయి. అలానే యేసుక్రీస్తు వారి జీవితం ప్రపంచంలో గొప్ప వారందరిని కూడా ఆకర్షించింది. ఎందుకంటే ఆయన జీవితం అంత గొప్పది. ఏవండీ ఒక మహాత్మా గాంధీ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నేను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు అనే పదం మహాత్ముడు వాడాడు. ఎవరిదది? యేసుక్రీస్తుది కాదా? యేసుక్రీస్తు వారి కంటే ముందు పుట్టినవారు ఎందరో ఉన్నారు చరిత్రలో. కానీ ఎవరు పలికిన మాట పలకకుండగా యేసుక్రీస్తు వారు పలికిన మాటని ఆయన ఉపయోగించారంటే యేసుక్రీస్తు వారి జీవితం మహాత్మా గాంధీని ఆకర్షించింది. నిజమే కదండీ! ఇంకో విషయం చెప్పమంటారా? ఏవండీ గాంధీని చంపుతున్నటువంటి ఆ సమయంలో, ఆ గాడ్సే చంపుతున్నటువంటి ఆ సమయంలో గాంధీ గారు ఉపయోగించినటువంటి మాటలేంటి? క్షమించేయండి. ఇది ఎక్కడ మనకు కనబడుతుంది? యేసుక్రీస్తు వారి జీవితంలో. యేసుక్రీస్తును చంపుతున్న ఆ సమయంలో యేసుక్రీస్తు వారు పలికిన మాటేంటి ఆ శిలువ పైన? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు. క్షమించు. అంత క్షమాగుణాన్ని ప్రపంచానికి నేర్పించాడు గనుకనే యేసుక్రీస్తు వారి జీవితం ఆకర్షించింది. ఏవండీ ఎందరు చెప్పుకోలేదు? ఒక స్వామి వివేకానంద చెప్పలేదా? ఎంత మంచి మాట చెప్పాడు. నేనే గనక యేసుక్రీస్తు వారి కాలంలో పుట్టుంటే, నా గుండెలో ప్రవహించే రక్తంతో యేసుక్రీస్తు వారి పాదాలను కడిగేవాడిని అన్నాడు. ఎంత గొప్ప మాటండి అది. స్వామి వివేకానంద అండి. సామాన్యమైన వ్యక్తి కాదు కదా ఆయన. అంత గొప్ప వ్యక్తి చెప్పినటువంటి మాటేంటంటే, నా గుండెలో ప్రవహించేటువంటి రక్తంతో యేసుక్రీస్తు వారి పాదాలు కడిగేవాడిని నేనైతే ఆ కాలంలో పుట్టుంటే. ఎంత ఆకర్షించింది చూడండి ఆయన. ఎంత గొప్పగా ఆకర్షించింది. ఏవండీ సినీ రంగంలో ఉన్నటువంటి ఆ సంగీత దర్శకుడు కీరవాణి. ఆయన చెప్పినటువంటి మాట కూడా మనకు తెలుసు కదా! ఎక్కువ శాతం ఆ మధ్య కాలంలో యూట్యూబ్‌లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయింది. ఏంటి ఆ మాటంటే, ఏవండీ ఆయన ఎన్నో పుస్తకాలు చదివాడట. ఆ హిస్టరీకి సంబంధించిన వాటిలో గాని, ఎక్కడ కూడా ఎన్నో గ్రంథాలు నేను చదివాను గానీ, యేసుక్రీస్తు వారు లాంటి వ్యక్తి అంటే
ఇతరుల కోసం ప్రాణాన్ని పెట్టగలిగే వ్యక్తిని అసలు ఏ పుస్తకాలలో, ఏ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకాలు నేనెప్పుడు చదవలేదు, చూడలేదన్నాడు. అంటే ఎలా ఆకర్షించింది? ఏవండీ, యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టింది ఎవరి కొరకండి? పాపుల కొరకు. దొంగల కొరకు పెట్టాడు. వ్యభిచారుల కొరకు పెట్టాడు. నేరస్తుల కోసం పెట్టాడు. ఏవంటే పాపి అనే ప్రతి వాని కొరకు ప్రాణం పెట్టాడండి ఆయన. ప్రపంచంలో ఆయన లాంటి వ్యక్తి ఇంకెవడు కూడా లేడు. ఒప్పుకోను. బయట వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవి. మనం చెప్పే మాటలా? కాదు. బయట వాళ్ళు చెప్పారండి. ఇలా ఎందరో ప్రపంచంలో గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు చెప్పారు యేసుక్రీస్తు వారి గురించి. అంటే యేసుక్రీస్తు వారి జీవితం ఆకర్షించింది. పరిమళ వాసన అన్నాడు దానికే. మనం ఎలాంటోళ్ళం అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా క్రైస్తవులుగా పరిమళ వాసన అంటే మనం మాట్లాడేటువంటి ఆ మాటలు గాని, మన ప్రవర్తన కానీ, ఇతరులను ఎంత మనలను ఆకర్షిస్తుంది దేవుని వైపు వాళ్ళను. మనల్ని చూసి ఎంతమంది దేవుని యొద్దకు రాగలరు? మన ప్రవర్తన చూసి ఎవరు సంఘానికి నడిపించగలరు? ఎవరొస్తారు చెప్పండి సంఘానికి మనల్ని చూసి? అలా వచ్చే వరకు మనం లేము అనంటే లోపం ఎక్కడ జరుగుతుంది? ఈ మధ్య కాలంలో ఎక్కువ మందండి ఈ మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి మాటలేంటంటే, ఏవండీ, బైబిల్ ఒక అబద్ధాల పుస్తకం. ఆ బైబిల్‌లో ఏముందండి అందులో తెలుసుకోవడానికి అంటారు. బైబిల్‌లో ఏముందేంటి? అసలు ప్రపంచానికి కావాల్సింది బైబిల్‌లో ఉంది. ఇప్పుడు అంధకారంలో ఉన్నవాడికి ఏం తెలుస్తది చెప్పండి? అజ్ఞానంలో ఉన్నవాడికి ఏం తెలుస్తదో చెప్పండి? ఏదో అంటారు, లోకంలో సామెత ఒకటుంటది. పచ్చ కామెర్లు అయిన వాడికంట లోకం వాళ్ళలో ఉంది. కానీ వాడికి లోకం అంతా ఎలా కనపడుతది? ఏడు లోకం అంతా ఏంటండి అంతా పచ్చగా కనపడుతుంది. వాడికి ఏ రంగు చూసినా పచ్చగానే కనపడుతది. ఎందుకంటే లోపం ఎవరిలో ఉంది? ప్రకృతిలో గాదు, వాళ్ళలో ఉంది లోపం. ఇప్పుడు బైబిల్‌లో ఏమున్నాయంటే నీకేం తెలుసు బైబిల్ గురించి? బైబిల్ పుట్టుక గురించి తెలుసా? బైబిల్ ఎందుకు రాయబడిందో తెలుసా? బైబిల్ ఎంతమంది రాసారో తెలుసా? బైబిల్ రాయడం వెనకాల ఉద్దేశ్యం ఏంటో తెలుసా? ఏమి తెలీదండి. ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ బైబిల్‌లో చాలా విషయాలున్నాయి. అంటే నిజంగా ఒక మాటగా చెప్పాలంటే మన ప్రవర్తన ఇతర వ్యక్తులకు కూడా సమాధానం చెప్పేటట్టుగా ఉండాలి. అందుకే క్రీస్తుని పెట్టాడు చూడండి ముందు. చెప్తూ ఆ 4 వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. 4 వచనంలో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వీటిని ఉపయోగించకూడదన్నాడు చూడండి. ఏం ఉపయోగించకూడదట? కృతజ్ఞతావచనం మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతావచనమే చెప్పాలి. అంటే ఇక ఏది కూడా బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఇవి ఉచ్చరింపకూడదు అనే పదాలు ఉపయోగించేసాడు. అంటే మనల్ని చూసారంటే మనలో క్రీస్తున్నాడని. ఏవండీ, పలానా వ్యక్తి అండి క్రీస్తుని నమ్ముకున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నాడు. ఆయన దేవుని కొరకు చక్కగా బ్రతుకుతాడండి. దేవుని గురించి చక్కగా పాట పాడుతాడండి. కొంతమంది ఎలా ఉంటారనండి, మంచి పాటలు పాడతారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నోటి నుండి వచ్చేటువంటి ఆ మాటలు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి. చాలా మంది ప్రార్థన చేస్తారు. ఆ మందిరానికి రాగానే చాలా మంది ప్రార్థన చేసుకుంటారు. కానీ వ్యక్తిగతంగా బయటికి వెళ్లి చూస్తే వారి జీవితం ఎలా ఉంటదంటే, దేవునికి, వాక్యానికి విరుద్ధంగా ఉంటది. అంటే అందరూ గాదు, కొద్దిమందుంటారు. కొద్దిమంది సంఘాల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ ఉంటారు. కానీ అలా ఉండకూడదు అనే సందర్భాన్ని చెప్తున్నాడు. అంటే వ్యక్తిగత జీవితంగా మనం ఎలా ఉండాలి అని చెప్పేదే ఐదో అధ్యాయం. మీరింక మొత్తం చదవండి. నేను అక్కడొక విషయం, అక్కడొక విషయం మాత్రమే నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మొత్తం చెప్పాలంటే మనకు ఇక సమయం చాలా ఉంటది. కానీ అంత చెప్పలేం. కొన్ని విషయాలు చెప్పాను. కనుక ఐదవ అధ్యాయం అనగానే వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలో చెప్పేటువంటి అధ్యాయం. ఇక చివరి అధ్యాయం ఉంది. ఈ చివరి అధ్యాయం ఏంటంటే, మొదటి అధ్యాయం ఏంటి? మళ్ళా ప్రారంభానికొచ్చాను. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? మానవ పుట్టుకను గురించి చెప్పాడు. ఆ పుట్టుకలో మనం ఎలా ఉండాలో చెప్పాడు. 2 పుట్టుకలో ఉన్న మనం అపవిత్రులం అయిపోయాం. క్రీస్తు రక్తం చేత కడిగాడు. పవిత్రులుగా చేశాడు. మూడో అధ్యాయం అంటే సంఘంలో చేర్చాడు. సంఘంలో ఉన్నాం. సంఘానికి ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటో, సంఘం ఏ స్థితిలో ఉందో చెప్పినటువంటి ఆ విషయం. 4 అంటే సంఘంలో ఉన్న మనం వేటిని కాపాడుకోవాలి, వేటి యందు శ్రద్ధ మనం చూపించాలని జెప్పాడు. వీటి యందు శ్రద్ధ చూపుతూనే వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలో చెప్పినటువంటి అధ్యాయం ఐదవ అధ్యాయం. ఇక వ్యక్తిగత జీవితంలో నుండి కుటుంబ జీవితంలో పిల్లలు గాని, తల్లిదండ్రులు గాని ఎలా ఉండాలో చెప్పేటువంటి అధ్యాయమే ఆరో అధ్యాయం. ఈ ఆరో అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రారంభంలో చెప్తుంటారు చూడండి. ప్రారంభం నుంచి మనం మాట్లాడుతుంటే ఎఫెసీ పత్రిక ఆరో అధ్యాయం
మొదటి వచనం, రెండవ వచనం, మూడవ వచనం చదువుతున్నప్పుడు చెప్పేటువంటి విషయాలు చూస్తే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. ఇది ధర్మమే అన్నాడు. నీకు మేలు కలుగునట్లు, నీకు మేలు కలుగునట్లు ఎవరికి? పిల్లలతో చెప్తున్నటువంటి విషయం. అంటే ఒక కుటుంబంలో అంటే ఒక క్రైస్తవ కుటుంబం క్రీస్తును నమ్మిన తర్వాత, సంఘంలో ప్రవేశించిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ఒక క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలి? క్రైస్తవ కుటుంబంలో పిల్లలెలా ఉండాలి? తల్లిదండ్రులు ఎలా ఉండాలి? అనే ఒక చక్కటి ఒక సంస్కారాన్ని నేర్పిస్తున్నాడు. ఏమని నీకు మేలు కలుగునట్లు పిల్లలకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానింపుము. అంటే ఆ పిల్లలకు మేలు కలగాలంటే చేయవలసిన పనేంటంటే, తల్లిదండ్రులు సన్మానించాలని ఒక పదాన్ని ఇక్కడ ఆయన చెప్పాడు చూడండి. అలానే వారిని గౌరవించటం, వారిని సన్మానించటం అనేది ఏదైతే ఉందో, ఆ సన్మానించడం అంటే ఎలా తీసుకుంటాం మనం? లోకంలో ఉన్నటువంటి సన్మానాల గురించి చెప్పటం లేదు. లోకంలో సన్మానం అంటే ఏంటి? శాలువా తీసుకోవడమో, ఒక పూలదండ తీసుకొచ్చేసి అలా కప్పేసి అమ్మ సన్మానం చేసాం అయిపోయింది. ఇది కాదు. ఇలాంటి సన్మానాన్ని ఆయన చెప్పలేదు ఎక్కడ గూడా. సన్మానం అంటే తల్లిదండ్రుల మాట వినండి. ఆ వాక్యంలో, సంఘంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పేటువంటి దేవుని మాటలు మీరు జాగ్రత్తగా వినండి. అనేటువంటి సందర్భాలు ఎక్కువగా చెప్పినటువంటి విషయం. అందుకే ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటేంటంటే, ఏమని చెప్తున్నాడు? జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, "నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని, తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు." ఏవండీ తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతామా? తల్లిదండ్రుల మాటింటే దీర్ఘాయుష్మంతులవుతాం. ఒక అనుమానం మనకిక్కడ రావచ్చు. ఎందుకంటే అండి, ఈరోజు ఎక్కువ కాలం బ్రతకాలని ఎన్ని పోరాటాలు చేస్తున్నాడండి మనిషి. ఏవండీ నేను ఎక్కువ కాలం బ్రతకాలి. అయితే ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం గావాలి? తినడానికి ఏది అవసరమో వాటినే తింటున్నాడు. ఇంకా ఎక్కువగా తినకూడదు. అంటే ఎక్కువ కాలం బ్రతకాలనే ఆలోచనలు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంటాయి మనిషిలో. దీర్ఘాయువు ఎలా వస్తది? ఎక్కువ కాలం ఎలా బ్రతుకుతాం? ఏవండీ కొంతమంది తల్లిదండ్రులను ఎంత ఇబ్బంది పెడుతుంటారు. కొట్టే వాళ్ళని మనం చూస్తాం. ఇంట్లో నుంచి గెంటి వేసే వాళ్ళని మనం చూస్తాం. ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఎక్కడో వదిలేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు వాళ్ళ జీవితంలో సుఖంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారనుకుంటున్నారు గానండి, అది చాలా నేరం. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, "నీ తల్లిదండ్రులను సన్మానించుము. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు." ఏవండీ మీకు ఎగ్జాంపుల్‌గా ఒక విషయం చెప్తాను. మనకు బైబిల్‌లో కనపడేటువంటి కొందరు జీవితాలు. అబ్రహాం మనకు తెలుసు కదా! అబ్రహాము జీవితాన్ని, ఇస్సాకు జీవితాన్ని మీరు చూడండి. ఇస్సాకు తన జీవితంలో తన తండ్రిని గాని, తల్లిని గాని చాలా ప్రేమించాడు. అందుకే ఇస్సాకు తల్లి శారా చనిపోయినప్పుడు ఎక్కువగా ఏడ్చాడు. ఎన్నో దినాలు ఆయన దుఃఖించినట్టుగా మనకు కనబడుతూ ఉంటది. అంటే తను ప్రేమించిన తల్లి కోల్పోయినప్పుడు ఆ బాధ. ఆ తల్లిని, తండ్రిని ఎక్కువగా తను ప్రేమించాడు. సుమారుగా 40 సంవత్సరాలు గదండీ! 40 సంవత్సరాల పాటు తల్లి దగ్గర, తండ్రి దగ్గర పెరిగాడు. 40 సంవత్సరాల తర్వాత కదా తనకు వివాహం అయింది. అంటే ఈ 40 సంవత్సరాలలో తల్లిని కానీ, తండ్రిని గాని ఎంత గొప్పగా చూసుకున్నాడో వాళ్ళ అవసరాలలో. ఏది అవసరమో అది చేశాడు. ఏది కావాలో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారో వాటన్నిటిని చేశాడాయన. వారి మాటకు లోబడ్డాడు ఒక మాటగా చెప్పాలంటే. అలా చేసినందుకు మీరు బైబిల్ చదువుతున్నప్పుడు చూడండి, అబ్రాహాము కంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఇస్సాకు అబ్రాహాం కంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను విషయాన్ని. ఏవండీ అలా అని చాలా మందిలో ఏవండీ ఇతడు వాళ్ళ తల్లిదండ్రులను బాగా ఇష్టపడ్డాడండి. బాగా సేవ చేశాడండి. కానీ తల్లిదండ్రుల కంటే ముందే చనిపోయాడంటే కొంతమందుంటారలా. ఎందుకంటే ఇచ్చిన కాలం అయిపోవచ్చు. దాన్ని మనం చెప్పలేం. కాలానికి ముందే చనిపోయేవాళ్ళు దుర్మార్గపు పనులు చేసి చచ్చిపోయేవాళ్ళుంటారు. కానీ ఇక్కడ మాత్రం అబ్రహాం కంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఎందుకు బ్రతికాడంటే తల్లిదండ్రులను సన్మానించాడు గనక భూమి మీద దీర్ఘాయువు. దీర్ఘాయుష్మంతుడు అవుతా అని చెప్పాడు కదండీ! అదండి. దీర్ఘాయువు అనేది దేవుడు ఆయుషిస్తూ వచ్చేది. దేవుడు ఆయుష్ ఇవ్వాలంటే ఆయనిచ్చిన ఆజ్ఞలు పాటించాలి. అలా పాటించినప్పుడే దీర్ఘాయువులవుతాం. అలానే ఇప్పుడు పిల్లల విషయంలో చెప్పాడు. కిందకొచ్చేసరికి 4 వచనంలో ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్తున్నాడు. ఏమని? తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను, బోధనలోను వారిని పెంచుడి. కోపం రేపొద్దట. కానీ వారిని ఎలా చేయాలట? ప్రభు యొక్క బోధలో, శిక్షలో వారిని పెంచండి.
ఇలా మీరు పెరుగుతూ వాక్యంలో, మీ పిల్లలు వాక్యంలో పెరుగుతూ, మీరంతా కలిసి వాక్యంలో బలవంతులై ఒకడు చేయాల్సిన పని చెప్పాడండి ముగింపులో. మీరందరూ బలవంతులై చేయవలసిన పనేంటంటే, ఆకాశమందున్నటువంటి దురాత్మల సమూహాలతో పోరాడాలి అన్నాడు చూడండి. ఎక్కడ చెప్పాడది? 12వ వచనం. 12వ వచనంలో ఏమని చెప్తున్నాడు? ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఏవండి పుట్టిన మనం పాపులమయ్యాం, పాపులమైన మనం పవిత్రులమయ్యాం, పవిత్రులమైన మనం సంఘంలో చేర్చబడ్డాం, సంఘంలో చేర్చబడ్డ మనం కొన్నిటిని కాపాడుకుంటూ, మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ, ఆ రోజానికొచ్చేసరికి తల్లిదండ్రులుగా, పిల్లలుగా అందరం మన కుటుంబం అంతా జాగ్రత్తగా దేవుడిలో కాపాడుకుంటూ, ఆయన ఆజ్ఞలను ఆచరిస్తూ, మనం చేయవలసినటువంటి ఒక పోరాటాన్ని పడేసాడు చివరిలో. మనమంతా పవిత్రులుగా ఉండి, అపవాదితో, సాతానుతో, ఆ ఘట సర్పంతో పోరాడాలి. వాడిని మనం గెలవాలి. అది పెట్టాడు చూడండి చివరికొచ్చేసరికి. వాడిని జయించాలి. వాడిని జయించడం అంటే ఏంటి? పాపం చేయకుండగా ఉన్నట్టు వాళ్ళని జయించడం. అంటే కుటుంబం అంతా కూడా దైవికంగా ఈరోజు చాలా చోట్ల మేము చూస్తూ ఉంటామండి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు భార్య వస్తది మందిరానికి. కానీ భర్త రాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో భర్తొస్తాడు. కానీ భార్య రాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలొస్తారు. కానీ పిల్లలు రారు. పిల్లలొస్తారు. తల్లిదండ్రులు రారు. ఎవరికి ఎవరో అన్నట్టుగా ఉంటారంతా. కానీ ఒక్కటిగా లేరంటే? ఒక్కటిగా లేరంటే అర్థం ఏంటి? అంటే మనతో వాడు యుద్ధం చేస్తున్నాడు ఇంకా. మనల్ని దూరం చే దో దేవునికి దూరం చేస్తున్నాడు. సంఘానికి దూరం చేస్తున్నాడు అపవాది. కనుక ఎవరైతే మనల్ని దేవునికి దూరం చేశారో, ఎవరైతే మనల్ని పాపంలో పడవేయడానికి ప్రయత్నం చేశారో, మనం పవిత్రులమైన తర్వాత ఒక కుటుంబంగా వాక్యంలో జ్ఞానవంతులమై జ్ఞానాన్ని సంపాదించుకొని, మనం చేయవలసిన పనేంటంటే, మన శత్రువైన అపవాదితో మనం పోరాడాలి. పోరాటం. కుటుంబం అంతా కలిసి చేయవలసిందేంటంటే పోరాటం. ఎవరితోటి? సాతాను. అంటే ఇంత విషయాన్ని ఎవరికి జెప్పాడు పౌలు గారు? ఎవరికి జెప్పాడు? ఎఫెసీలో ఉన్న వారికి జెప్పాడు. అంటే దేవుని సంకల్పం అంతా ఏమీ దాచుకోకుండా ఎఫెసీలో ఉన్న వారికి చెప్పేసాడు. చూసారా? పుట్టుక విషయంలో జెప్పాడు. ఎలా బ్రతకాలనే విషయంలో జెప్పాడు. సంఘంలో చేరిన తర్వాత ఎలా ఉండాలో జెప్పాడు. సంఘం ఎంత గొప్పదో జెప్పాడు. సంఘంలో చేరిన నువ్వు ఏం చేయాలో, వేటిని కాపాడుకోవాలో, వేటి యందు శ్రద్ధ చూపించాలో అనే విషయాల గురించి చెప్పాడు. నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలో ఒక క్రీస్తుని ముందు పెట్టి నీ జీవితం కూడా అలా ఉండాలని చూపించాడు. అనేకులను ఆకర్షించేటట్టుగా ఉండాలని చూపించాడు చూడండి. ఇక చివరలో తల్లిదండ్రులుగా కుటుంబంగా ఎలా ఉండాలి? కుటుంబం ఎలా ఉండాలని చెప్పి నేర్పించాడు. ఆ కుటుంబం అంతా కలిసి సాతానుతో యుద్ధం చేయాలని చెప్పాడు. వాడిని గెలవాలి అన్నాడు. అంటే ఒక చక్కటి వివరణ. అది ప్రణాళిక దేవుడిది. చూసారండి? ఇప్పుడు మరలా మీరు స్టార్టింగ్‌లోనికొద్దాం ఒకసారి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో చెప్పిన ఆ మాట దగ్గరకొచ్చేసి నేను ముగించేస్తాను. సమయం అయిపోయింది. ఆహ్, ఒక 2, 3 నిమిషాలలో ముగించేస్తాను. ఇప్పుడు చెప్తున్న ఆ మాట మనం జాగ్రత్తగా చూస్తే, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27వ వచనంలో దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకోలేదు. అంతా జెప్పేసాడండి. పౌలు గారు తన ముగింపు వరకు క్రీస్తులోనికొచ్చి బాప్తిస్మం పొందిన తర్వాత ఇక తన ముగింపు దినాలలోపు దేవుని సంకల్పం అంతయు ఆనాటి సమాజానికి చెప్పాడు. మరి ముఖ్యంగా ఎఫెసులో ఉన్న పెద్దల్ని పిలిపించి వారికి చెప్పిన మాటేంటంటే, నేను మీ దగ్గరకొచ్చినటువంటి కాలంలో ఏ రోజు కూడా దేవుని సంకల్పాన్ని దాచుకోలేదు. ఏది ప్రయోజనకరమో దానిని మీకు చెప్పాను. ఇదే 20వ అధ్యాయం 20 వచనంలో చెప్తుంటాడు. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు, బోధించుచు వచ్చాను. అవసరమైనన్ని చెప్పాడట. అవసరమైనవన్నీ తెలియజేశాడు. కనుక దేవుని సంకల్పం అంతా కొన్ని విషయాల్లో ఈ 6 అధ్యాయాలలో మీకు చెప్పాను. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయం అనగానే దేవుని సంకల్పాన్ని గురించినటువంటి చెప్పినటువంటి కొన్ని సందర్భాలు. ఇంకా ఉన్నాయి. బైబిల్ మనం మొత్తం చదువుతున్నప్పుడు చాలా సందర్భాలు పుట్టుక గురించి మాట్లాడితే ఎన్నో దినాలు మాట్లాడొచ్చు. కనుక ఇది దేవుని సంకల్పం. దాచబడలేదండి. దేవుని సంకల్పాన్ని ఎక్కడ దాచుకోలేదు. నేనెందుకు జన్మనిచ్చానో దాచుకోలేదాయన. ఆ జన్మ ఎందుకిచ్చాడో జెప్పాడు. ఈ సృష్టి ఎందుకు చేశాడని జెప్పేసాడు.
మీ కొరకు నేను చేసినటువంటి ప్రతి పని ఏమంటే పరలోకాన్ని గురించి దేవుడు దాచాడా? దాచలేదు. అది ఎలా సిద్ధం చేశాడో చెప్పాడు. ఎవరి కోసం సిద్ధం చేశాడో చెప్పాడు. పాతాళాన్ని గురించి దాచాడా? అది ఎందుకు తయారు చేసేదో చెప్పాడు. ఎవరిని అక్కడ ఏస్తున్నాడో చెప్తున్నాడు. ఎవరు అక్కడికి వెళుతున్నారో చెప్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి విషయాల గురించి ఏమైనా దాచాడా? లేదు. ఇలా ప్రతిదీ ఆయన విశదపరిచాడు. ఎక్కడ? బైబిల్‌లో. బైబిల్ మనం ఎంత ఎక్కువగా చదివి నేర్చుకుంటే అన్ని విషయాలు మనం తెలుసుకోగలం. కనుక ఇది దేవుని సంకల్పం దాచబడలేదు చెప్పాడు. జాగ్రత్తగా మీరు ఇంకా ఉన్నాయి. ఇంకా మీరు చదవాలి. ఇంకా నేర్చుకోవాలి. కొద్దిగే నేను నేర్చుకున్నది చాలా తక్కువ. నేర్చుకున్న దాంట్లో మీకు చెప్పింది చాలా తక్కువ. కనుక దేవుని జ్ఞానం బైబిల్‌లో ఉంది. దేవుని సంకల్పం బైబిల్‌లో ఉంది. కనుక ఆయన చెప్పిన మాట దేవుని సంకల్పం అంతే మీకు తెలుపబడ్డది. కనుక మీరు చదవటం ఆలస్యం. చదివింది చెప్పటమే ఆలస్యం. ఇది ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీరిచ్చినటువంటి ఈ మంచి సమయంలో వాక్యమందు ఆసక్తులైన నీ పిల్లలకు కొన్ని సందర్భాలను చెప్పాను తండ్రి. మా జన్మ వెనకాల ఉన్నటువంటి మీ సంకల్పం పుట్టుక విషయంలో, పుట్టిన మా విషయంలో తండ్రి, పాపం చేసిన మా విషయంలో క్రీస్తును ముందుగానే సిద్ధం చేసుకొని, ఆయన పవిత్రమైన రక్తం చేత మా పాపాలను కడిగివేసిన విషయాలు. అలానే తండ్రి, లోకమందు ఆకాశపు ఎత్తులో ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం క్రీస్తు ద్వారా ఏర్పరిచారు. ఆ సంఘంలో ఈరోజు మేమందరం కూడా సభ్యులుగా ఉన్నాం. గొప్పవాళ్ళం తండ్రి. సమాజానికి తెలియని ఎన్నో విషయాలను బైబిల్‌లో నుంచి తీసి చెప్పాలి. అందుకొరకే సంఘాన్ని అంత ఎత్తులో మీరు ఉంచారు. బైబిల్ బాగా నేర్చుకుంటే సమాజానికి ఎన్నో విషయాలు మేము చెప్పగలుగుతాం తండ్రి. అలానే సంఘంలో ప్రవేశించిన మేము వేటిని కాపాడుకోవాలనే సందర్భాలను అది కూడా మీ ప్రణాళిక, మీ సంకల్పం అది చెప్పారు. వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలో అని చెబుతూ క్రీస్తును ముందుగా పెట్టి ఆయన జీవితంలో మా జీవితాలు ఉండాలని చెప్పించారు. క్రీస్తులో అడుగుపెట్టిన, క్రీస్తులోనికి వచ్చిన, సంఘంలో ప్రవేశించిన కుటుంబం తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలని చెప్తూ కుటుంబం అంతా కలిసి, సంఘం అంతా కలిసి చేయవలసిన పోరాటాన్ని చెప్పారు. ఎన్నో సందర్భాలు తండ్రి. ఇలా బైబిల్ మొత్తం కూడా రాసున్నాయి. నేను తెలుసుకుంది చాలా తక్కువ. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అలా తెలుసుకొనుటకు సమయమును మాకు అనుగ్రహించండి. మరొకసారి తండ్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంఘాన్ని, సంఘంలో ఉన్న పిల్లలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం చేత ఉన్నటువంటి మీ పిల్లలను కాపాడండి. జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి నీ కుమారుడు యొక్క రాకడ ఆలస్యమైతే మేమందరం కలుసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మా ఆలోచనల్లో, మా హృదయాలలో ఫలించి భాగ్యమును అనుగ్రహించమని యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అనే మరి ఒక ప్రశ్న అన్నయ్య. ఎఫెసీయుల పత్రిక చెప్పండి. 6వ అధ్యాయము 12వ వచనంలోని ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, గానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అన్నయ్య రాయబడింది కదా ఈ మాట. మరి దీన్ని మనము దురాత్మలు అంటే కనబడని చీకటి శక్తులు అని అనుకోవాలా? ఇది ఏంటి అనేది ప్రశ్న. అంతే కదా మరి ఆత్మలు, దురాత్మలు. దేవునికి, మనకు మధ్య వైరాన్ని పెంచేటువంటి సైన్యాలు, దురాత్మలంటారు వాటిని. అవెక్కడున్నాయంటే దేవుడని ఆయన కనబడకుండగా చేయడానికి ఇప్పుడు ఈరోజు ప్రతి మనిషి కూడా దేవుడు అనే ఆ మాటని మర్చిపోయి మనుషుల పైన అభిమానాలు పెంచుకొని మానవ జ్ఞానంపై ఆధారపడుతున్నారు. ఈరోజు సైన్స్ ప్రపంచం కూడా చూడండి. ఆ దేవుడు లేడు అని చెప్తున్నారు. దేవుడు లేడని ఎలా చెప్తున్నారు? అంటే దేవుడని ఆయన కనబడకుండా ఆకాశంలో దురాత్మ సమూహాలు పేరుకుపోయాయి. గోడల్లా కట్టేసాయన్నమాట అవి. కనుక మనిషిని అజ్ఞానంలో ముంచేశాయి. సరియైన జ్ఞానం తెలియకుండా అజ్ఞానంలో ఉంచేసేది ఆ దురాత్మల సమూహాలు. కనుక వాటితో మనం పోరాడాలి. వాటిని మనం గెలవాలి. దేవుడనే ఆయన కనిపించాలంటే ఆ పరలోకం అనేది ఇప్పుడు ఈరోజు చూడండి పరలోకం ఉందంటే ఎవరు నమ్ముతారు?
అంటే ఆ పొర గమ్మింది. ఆ పొర అనేది ఉండిపోయింది. కనుక మనం ఎప్పుడు కూడా పైనున్న వాటిని చూడాలి గదా! ఇప్పుడు మనిషి ఎక్కడ చూస్తున్నాడంటే కింద. అంటే ఈ 60 ఏళ్ల జీవితం కోసం ఆలోచిస్తున్నాడు తప్ప, 60 ఏళ్ల జీవితం తర్వాత ఏం జరుగుతదనేది మనిషికి అవసరం లేకుండా బ్రతుకుతున్నాడు. తినాలి, త్రాగాలి, సంతోషించాలి, చచ్చిపోవాలి. కానీ చావు తర్వాత మరొక బ్రతుకుందని ఎవరికి తెలుసు? చావు తర్వాత మనం చేసినటువంటి పాపాలకు, మనం చేసినటువంటి అపరాధాలకు తీర్పు అనేది ఒకటుందని ఎవరికి తెలుసు? ఇవన్నీ తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోవాలంటే మనోనేత్రం వెలిగింపబడాలి. మనోనేత్రం వెలిగింపబడాలంటే దురాత్మల సమూహాల నుండి విడుదల రావాలి. అందుకే ఆ దురాత్మల సమూహాలనేవి మనిషిని అంధకారంలోనికి తీసుకువెళ్తాయి. అజ్ఞానంలోనికి తీసుకువెళ్తాయి. ఆ అజ్ఞానంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. కనుక వాటితో మనం పోరాడాలి. దురాత్మల సమూహాలతో పోరాడాలి. దేవుడని ఆయన కనపడకుండా చేసేసాయి అవి. అంటే మనిషి యొక్క మనోనేత్రాలు మూసేశాయి అని చెప్పడానికి ఉపయోగించినటువంటి సందర్భాలవి. ఓకే అన్నయ్య. థాంక్ యూ అన్నయ్య. ఆ! ఓకే అండి.